చేసుకుంటే తప్ప గ్రామాల్లో కక్షలు పెట్టుకొని కొట్లాడుకోకుండా ఈ బండ్లకు కూడా ఏదైతే ఉన్నదో లైసెన్సు, ఇన్సూరెన్సు మరియు ఆర్సీ బుక్లన్నీ కరెక్ట్, ట్రాక్టర్లకు కానివ్వండి, వెహికల్లకు కానివ్వండి, దేనికైనా అన్ని కరెక్ట్ బాగా ఉంటాయి. ఇప్పుడు నిర్మల్ జిల్లా అయినందున ఆదిలాబాద్ జిల్లా కానీ ఇప్పుడు నిర్మల్ జిల్లా దగ్గర ఉండదు కాబట్టి కనీసం రోజుకు ఒక సగం మంది నిర్మల్ గ్రామం పట్టణానికి పోవడం. ఇది గారు చెప్పిన విధంగా ప్రతి ఒక్కరు బైక్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు హెల్మెట్ పెట్టుకుంటే కూడా గ్రామ ప్రజలందరికీ తెలియజేస్తున్నాను. అట్లాగే ఎంపీ గారు చెప్పినట్టు 21 తారీఖున సర్పంచ్ ఎలక్షన్ జరుగుతున్నాయి కాబట్టి సాధ్యమైనంత మటుకు నినాడమ చేసే ప్రయత్నం చేయడం నేను కూడా అనుకుంటున్నాను. మహిళ వచ్చింది కాబట్టి వాళ్ళు కూడా అందరూ సహకరిస్తే తప్పకుండా నినాడమ చేసే ప్రయత్నం చేస్తాము. కాదు అని అంటే పోటీ ఉంటే ఎవరు వాళ్ళు పోటీ చేస్తున్నప్పుడు ఎవరికి వచ్చిన మంచికి మంచి డాక్యుమెంట్ లేని వెహికల్ కొని ఆ వెహికల్ ఎవరో దొంగతనం చేసుకొచ్చి మీకు తక్కువ ధర కమ్మితే మీరు కొన్న తర్వాత వాడు అక్కడ దొరికిన తర్వాత ఎప్పుడో 6 నెలలకో సంవత్సరానికి దొరుకుతాడు. ఆ వెహికల్ రికవరీకి పోలీసులు మళ్ళీ ఈ ఊరికి రావాల్సి వస్తుంది. అట్లా కొన్ని ఇన్సిడెంట్స్ జరిగినాయి. మేము కూడా కొన్ని గ్రామాలలో దొంగ బండ్లను సీజ్ చేసినాం. వాళ్ళు మాకు తెలియస్తారండి డాక్యుమెంట్ అంటే ఇయ్యలేస్తారు, వాడు ఇయ్యాలిస్తారు, రేపిస్తా అన్నాడు. 6 నెలలు అయింది, సంవత్సరం అయింది, డాక్యుమెంట్ ఇయ్యలేదు. డాక్యుమెంట్ కానీ ఇప్పుడు బండ్లు ఉన్నాయి కాబట్టి మీరు అందరూ ఉన్నారు. ఈ కార్డినెన్స్ సర్చ్ మీకు ఉపయోగమా కాదా చెప్పండి. ఇప్పుడు ఉపయోగం అంటే అందరు చేతులు లేపండి, చప్పట్లు కొట్టండి. అందరూ ఎప్పుడన్నా ఆలోచిస్తున్నారా? మీరు బయటకు వచ్చినప్పుడు మనం క్షేమంగా మళ్ళీ ఇంటికి పోవాలి, మనం పోతామా లేదా అనేది ఎప్పుడన్నా ఆలోచించినరా? హెల్మెట్ లేకుండా అంటే ఇక్కడ ఉన్న 100 మందిలో 100 మందికి యాక్సిడెంట్ కావాలని లేదు. అందులో ఒకరు జరిగినా ఒక ఫ్యామిలీకి నష్టపోయినట్టే కదా. రోడ్డు మీద పోయినప్పుడు హెల్మెట్ లేకుండా పోతే మళ్ళీ మనం క్షేమంగా ఇంటికి వస్తామా లేదా? క్షేమంగా మన దగ్గర మన కోసం వెయిట్ చేసేవాళ్ళు, మన కోసం ఎదురు చూసేవాళ్ళు, మన ఇంట్లో మన ఫ్యామిలీ మెంబర్స్, పిల్లల కోసం తల్లిదండ్రులు, భార్య పిల్లలు, భర్త కోసం భార్య పిల్లలు ఇంటి దగ్గర ఎదురు చూస్తారని చెప్పేసి మీకు ఆలోచన కనుక ఉన్నట్టే ఉంటే తప్పకుండా మీరు హెల్మెట్ పెట్టుకొని బయటకు వస్తారు. హెల్మెట్ లేకుండా ఎప్పుడు డ్రైవ్ చేయరు. నేను చెప్పేది మీకు అందరికీ కరెక్ట్ అనిపిస్తుందా లేదా? మరి అటువంటిప్పుడు మీరు ఎందుకు హెల్మెట్ పెట్టుకోరు? ఎంటుకలు ఖరాబ్ అవుతాయని, ఎంటుకలు ఊడిపోతాయని. ఎంటుకలు ఊడిపోతే ఏమవుతుంది? ప్రాణం పోదు కదా. నీ భార్య నిన్ను ఎంటుకలు ఊడిపోయినాయి అని చెప్పేసి నిన్ను భర్త కాదని చెప్పి అన్నది కదా. నీ తండ్రి నిన్ను డాడీ అని పిలవడు కదా, పిలవడా? ఎంటుకలు ఉన్నా లేకున్నా నేను నాన్న అని పిలుస్తాడు కదా. అదే ప్రాణం లేకపోతే ఎవరిని పిలవాలి? రోడ్డు మీదకి వస్తుంది కుటుంబం. ప్రాణం పోతే ఏం లేదు, ప్రాణం ఉన్నంత వరకే అన్నీ. సో అందుకని దయచేసి అందరూ కూడా హెల్మెట్ పెట్టుకోండి, హెల్మెట్ కొనుక్కోండి. 2 మొబైల్ ఫోన్లు 3 మొబైల్ ఫోన్లు వాడినా కూడా ఒక హెల్మెట్ అయితే తప్పనిసరిగా వాడండి. తలకు పెట్టుకోండి, హెల్మెట్ పెట్టుకునే బండి నడపండి. తాగి బండి అస్సలు నడపొద్దు. తాగి బండి నడిపితే అది కూడా డేంజరస్ టు మీకు డేంజర్, మీ ఎదురుగా వచ్చే వెహికల్ డ్రైవర్ కానీ మనుషులకు కానీ వాళ్ళకు డేంజర్. సో తాగేప్పుడు కూడా బండి నడపొద్దు. 18 సంవత్సరాల నిండిన పిల్లలకు మాత్రమే బండి ఇవ్వండి. 18 సంవత్సరాల కంటే లోపల ఉన్న వయసు ఉన్న పిల్లలకు బండి ఇవ్వద్దు. ఇచ్చినట్టు ఏదంటే ఇచ్చిన వాళ్ళది కూడా వాళ్ళు కూడా నేరస్తులు అవుతారు. అంటే నేరం చేసిన వాళ్ళు, నేరం సపోర్ట్ చేసిన వాళ్ళు వాళ్ళకి ఇవ్వకూడదు, యాజ్ పర్ లా ఇవ్వకూడదు. మీరందరూ కూడా మోటార్ సైకిల్ని కొనడం ఎంత ఇంపార్టెంటో, కొన్నాక దాని యొక్క డాక్యుమెంట్స్ కూడా సరిగా ఉన్నాయా లేవా అనేది కూడా చూసుకోండి. ఆర్సీ ఉందా లేదా, మీరు లైసెన్స్ తీసుకున్నారా లేదా, ఆ లైసెన్స్లో ఎక్స్పైరీ అయిపోయిన తర్వాత మళ్ళీ దాన్ని రెన్యువల్ చేసుకోవడము, తర్వాత వెహికల్ సంబంధించిన డాక్యుమెంట్ ఎలక్షన్స్ అంతకంటే పీస్ఫుల్గా చేయాలి. ఎలక్షన్లు వస్తాయి పోతాయి, మీరు మాత్రం ఇన్నే ఉంటారు, ప్రజలందరూ ఇన్నే ఉంటారు. ఆ పార్టీ వాళ్ళు ఉంటారు, ఈ పార్టీ వాళ్ళు ఉంటారు. పార్టీ వాళ్ళు ఏం చేసేది లేదు, ఏం చేసినా మీరే చేసుకోవాలి. ఊరు వాళ్ళే కొట్టుకుంటే కేసులు అవుతాయి. కేసులు అయితే అది జీవితకాలం మచ్చ అట్నే ఉంటుంది. పోలీస్ స్టేషను, కోర్టు. ఒకసారి కేసు ఏంటంటే ఎలక్షన్ సంబంధించిన కేసు ఏంటంటే ప్రతి ఎలక్షన్లో విలువడం అంటూ జరుగుతుంటుంది ఆ ఎలక్షన్ కేసులో ఉన్న వాళ్ళని. సో బాండ్ ఓవర్ చేయడము, మళ్ళీ ఎలక్షన్ వస్తే ఏ ఎలక్షన్ వచ్చినా మళ్ళీ ఫలానా ఎలక్షన్లో అఫెన్సులు చేసిన వీళ్ళు అని చెప్పి మళ్ళీ విలవడం, ఇటువంటివన్నీ ఉంటాయి. అందుకని చెప్పి ఎలక్షన్లు వస్తాయి పోతాయి, కానీ కేసులు మాత్రం ఉండిపోతాయి. ఆ కేసులు లేకుండా చూసుకోండి. ప్రశాంతంగా లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తూ అందరూ చట్టాన్ని గౌరవిస్తూ మీ ఇష్టం, మీరు ఎవరికి ఓటేస్తారనేది మీ ఇష్టం. యునానిమస్గా చేసుకుంటే ఇంకా మంచిది. ఎందుకంటే డబ్బులు వస్తాయి, మీరు అభివృద్ధి చేసుకోవచ్చు. ఎలక్ట్రిసిటీ కావచ్చు, రోడ్డు కావచ్చు, వాటర్ కావచ్చు, డ్రింకింగ్ వాటర్ కావచ్చు, హెల్త్ కావచ్చు, ఏదైనా కూడా మీరు అభివృద్ధి చేసుకోవచ్చు గ్రామానికి సంబంధించింది. సో యునానిమస్కు ట్రై చేయండి, బెస్ట్. లేదు ప్రశాంతంగా ఓటింగ్ చేసుకోండి. ఎవరు గెలిచినా కూడా గ్రామానికి అభివృద్ధి కోసం పాటుపడండి. అంతేగాని లా అండ్ ఆర్డర్ కేసులలో ఇరుకోవద్దు, క్రిమినల్ కేసులలో ఇరుకోవద్దు. ఇరికినట్టు ఏదంటే
లైసెన్స్ మీ పాస్పోర్ట్ కావాలంటే పాస్పోర్ట్ రాదు, పిల్లలకు ఉద్యోగం రాదు, బయటికే దేశం పోవాలి చదువుకోవడానికంటే ఇయ్యరు. ఎందుకంటే కేసు ఉంటే వెరిఫై చేస్తారు, పోలీస్ స్టేషన్లో వెరిఫై చేస్తే కేసు ఉంటుంది, కేసు ఉంటే రిజెక్ట్ అయిపోతుంది. అందుకని చెప్పేసి ఇప్పుడు మీరు ఏదైనా బ్యాంక్ లోన్ పోయినా కూడా ఏదైనా అప్లికేషన్ పెట్టుకున్నా కూడా పోలీస్ స్టేషన్ వెరిఫికేషన్కి వచ్చినప్పుడు క్రిమినల్ కేసులు పెద్ద కేసులలో ఉండేదంటే అన్నీ రిజెక్ట్ అవుతాయి. సో అందుకని చెప్పేసి కేసులలో పడకుండా ప్రశాంతంగా ఏదైనా మన ఊరి అభివృద్ధి కోసం ఎవరినైనా ఎన్నుకుంటాం, నచ్చిన వానికి వేస్తాం, ఓటేస్తాం, అయిపోతుంది. మళ్ళీ తెల్లారి నుంచి మన పని మనం. సో ఆ విధంగా ఉండాలి, కానీ ఎవరు కూడా గొడవలు పెట్టుకోవద్దు. గొడవలు పెట్టుకోకుండా అందరికీ పోలీసులకు సహకరించండి. మీది ఏదన్నా కూడా 100కు మీ ఊర్లో ప్రాబ్లం ఏదన్నా ఫోన్ చేయండి, వెంటనే పోలీసులు వచ్చి మీ ఇష్యూని సార్ట్అవుట్ చేస్తారు, ప్రాబ్లమ్ సార్ట్అవుట్ చేస్తారు.